హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. నిన్నైతే ఒక జోక్ జరిగింది. ఏంటంటే అది మా వారు బస్తాలు మోయడానికి అనేసి వెళ్ళారు. ఇంటికి రావగానే మంచం మీద అలా పడిపోయారు. ఏమైంది అంటే, అసలు నన్ను మాట్లాడించుకో, ఫస్ట్ టైం కదా వెళ్ళింది, పులుసు కారిపోయింది నాకు అన్నారు. ఎందుకంటే తనకు పుట్టి పెరిగిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా బస్తాలు మోయడం తెలియదు అసలు, డ్రైవింగ్ తప్ప. అలా పెంచారు మా అత్త మామలు. ఎంతైనా చిన్న కొడుకు కదా, కొంచెం గారాబం ఎక్కువ. అలా చెప్పుకుని ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అయితే చాలా అంటే చాలా నవ్వుకున్నాం ఫ్రెండ్స్. ఈ విషయానికి వచ్చేసేసరికి ఇంకా కోళ్ళకి అయితే మేత వేయడానికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పెద్దమ్మేమో నిమ్మకాయలు కోయడానికి అనేసి వెళ్ళింది పనికి. ఇంకా ఇంటికి ఫోన్ చేసి కొంచెం ఇంటికి వెళ్ళి కోళ్ళకి మేతలు వేసి రమ్మా అంటే వెళ్ళి కోళ్ళకి మేత వేసి నీళ్ళైతే పోసేసాను. మనకే అలా ఆకలేస్తుంది, పాపం వాటికి కూడా అలాగే ఆకలేస్తుంది కదండి. పొద్దున్న ఎప్పుడో వేసిందంట, మళ్ళీ ఇప్పటి వరకు అది ఎలా ఆకలితో ఉంటుంది. ఇంకా సర్లే అని పెద్దమ్మ ఫోన్ చేయగానే ఇంటికి వెళ్ళి కోళ్ళకి మేతలు వేసి నీళ్ళు పోసేసాను. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కనకాంబరాల మొక్కలు అయితే మొన్నే వేసింది. ఇతను నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మొక్కలు వేసింది. ఎందుకంటే పెద్దమ్మకి పూల మొక్కలు అంటే చాలా ఇష్టం, కానీ పెట్టుకునే వాళ్ళు లేరు కదా, అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పూల మొక్కలు అయితే వేసింది. ఇప్పటికి అలా ఉన్నాయి, తర్వాత పెద్దదిగాక మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసి అలా వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు కూడా మా పెద్దమ్మలాగా కోళ్ళు పిచ్చి ఉంటే కామెంట్ చేయండి, అర్థమవుతుందా? లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాను. బాయ్.